మరో ప్రజా ప్రస్థానం రంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టింది. మహిళలు బతుకమ్మలతో షర్మిలకు స్వాగతం పలికారు. రంగారెడ్డి రోడ్లు జగన్ నినాదాలతో హోరెత్తాయి. వీడ్కోలు చెప్పడానికి పాలమూరు నేతలు, స్వాగతం చెప్పడానికి రంగారెడ్డి జిల్లా నేతలు రావడంతో రెండు జిల్లాల సరిహద్దు వేలాది జనంతో కన్నుల పండుగైంది. మన్సాన్పల్లిలో మాట్లాడిన షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ఇక రంగారెడ్డి ముంగిట్లో మరో ప్రజా ప్రస్థానం. షర్మిల పాదయాత్ర చూసి టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ వదిలి వేరే నియోజకవర్గం చూసుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాలో షర్మిల ప్రభంజనం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎదురు లేకుండా చేసిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర విజయవంతం కాదని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని, షర్మిల అడుగు పెట్టడంతోనే ప్రభంజనం సృష్టించడంతో గులాబీ దళం కంగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. చంద్రశేఖరరావు గారు, నేను కూడా టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా 5 ఏళ్లు పనిచేశాను. మీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ ఆ చరిత్ర చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. షార్ట్ కట్ చెప్తా ఉన్నాను. నువ్వు ఒక్కసారి షర్మిలమ్మ పాదయాత్రని ఒక్కసారి చూసినావంటే నువ్వు కనీసం ఈ తెలంగాణ ఇడిచిపెట్టి మరి మహారాష్ట్రనో కర్ణాటకనో తమిళనాడు పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజులనే నీకు ఈ రోజు ఎవరు ఒక్క జెండగట్టే కార్యకర్త లేక జేఏసీ వాళ్ళ పుణ్యమని నడుపుతా ఉన్నావు. జేఏసీ వాళ్ళని కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు జనాలు. ఎందుకంటే తెలంగాణ అందరి సెంటిమెంట్, తెలంగాణ కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ అందరికి అవసరమని అనుకుంటున్నాను, కానీ తెలంగాణను మీ లెక్క మోసం చేసే దొంగలను నమ్మకూడదని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేది ఒకసారి గమనించాలి. గత్యంతరం లేకనే కేసీఆర్ జేఏసీని దగ్గరకు తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను నమ్ముకుని తెలంగాణ వస్తుందనుకుంటే పొరపాటేనన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి షర్మిల ప్రభంజనాన్ని చూసి వణికిపోతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈతు ఈ రోజు 25 నుండి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈతు ఈ రోజు షర్మిల పాదయాత్ర చేస్తా ఉన్నారు. సభ్యత్వాలు కూడా వారే తీసుకుంటా ఉన్నారు. వారే ఈ రోజు ముందుండి నడిపిస్తా ఉన్నారు. నువ్వు ఒక 6 నెలల్లో నీ డబ్బా మూసుకోవాల్సి వస్తుంది. నిన్ను ఎవరు తెలంగాణ తెస్తారని ఎవరు అనుకోరు. ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మూర్ఖులన్నీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలో షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ లేచి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు.